హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందుట్లో వచ్చేసరికి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ అయినా, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినా, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయినా, సో సెమ్ మొత్తం చదవకుండా మేము తిరుగుతూ ఉంటాం ఏదో పని మీద. అంటే బుక్స్ మీద ఇంట్రెస్ట్ రాదు కదా సార్. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చేసరికి ముందు రోజు హాల్ టికెట్ కోసం వెళ్తారు, ఆ రోజు అంతకుముందు నైట్. ఇక సెకండ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి ఒక రోజు 2 రోజులో టైం వస్తుంది. 2 రోజులు టైం వస్తే ఇంకా బెనిఫిట్. ఒక రోజు టైం వస్తే ఆ ముందు నైట్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన నైటు ఆ నెక్స్ట్ డే ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతి ఎగ్జామ్ కూడా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే ఫస్ట్ నుంచి చదవని వాళ్ళు ఉంటారు, క్లాసులు విన్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాడి కోసం అనమాట. సో వాళ్ళ గురించి వీడియో చేయడం అయితే జరిగిందండి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. అందులోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ కూడా పెడుతున్నాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మీకు జనరల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. అయితే ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2-3 మార్క్స్వి ఎస్ఐ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అయితే అవి ఇవి బ్యాలెన్స్ చేస్తూ చదవాలి. అయితే ఒక్కరోజు ముందు 1.5 డే మీకు ఉండేదల్లా 1.5 డే ప్రతి ఎగ్జామ్ కూడా మీరు అలాగే పెట్టుకుంటారు. అయితే మరి 1.5 డేలో 5 యూనిట్స్ ఆఫ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదవండి. సో ఆ 3 యూనిట్స్ ఎలా చదువుతారు? సిలబస్ దగ్గర ఉంటుంది కదా, సిలబస్ ఏదన్నా ఈజీగా అర్థమయ్యే టెక్నికల్ పబ్లికేషన్స్ లాంటి టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఆ 3 యూనిట్స్ సిలబస్లో పాత క్వశ్చన్ పేపర్ల నుంచి క్వశ్చన్లన్నీ కూడా రెడీ అన్ని ప్రతి టాపిక్ మీద కవర్ అయిందో లేదో స్పీడ్గా చూస్తూ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం ఆ టెక్నికల్ పబ్లికేషన్ బుక్స్లో అయితే చదువుకోండి. టెక్నికల్ పబ్లికేషన్ బుక్ అనే ఎందుకు చెప్తున్నానంటే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వెనక పక్క ప్రతి యూనిట్కి కూడా ఇస్తారనమాట. అయితే మీరు ఈ 3 యూనిట్స్ ఏదైతే ఉంటుందో కూడా ఒక్క టాపిక్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్, థియరీ ఉంటే థియరీ, ఒక్క టాపిక్ కూడా వదిలేయకుండా చదవండి. అయితే 1.5 రోజు అని చెప్పాను. హాఫ్ డే ఉంటుంది కదా, ఎగ్జామ్ అయిపోయిన మధ్యాహ్నం కానీ ఎగ్జామ్ ఫస్ట్ డే ఉన్న రోజుకి ముందు మధ్యాహ్నం పూట. సో ఆ మధ్యాహ్నం పూట నైట్ వరకు కూడా ఒక యూనిట్ కంపల్సరిగా అయిపోవాలి. మీరు ఏదైతే ఈజీగా యూనిట్స్ 3 సెలెక్ట్ చేసుకున్నారో వాటిలో ఒక యూనిట్ కంపల్సరిగా అయిపోవాలి, కంఠస్థం అయిపోవాలి. సో వాటికి ప్రతి టాపిక్కి క్వశ్చన్ అయితే రాసుకోండి. క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రాసుకోండి. క్వశ్చన్కి మీరు చదివేటప్పుడు కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ దానికి రాసుకోండి. మొత్తం థియరీ రాయాలంటే మీ వల్ల కాదు. ఆ కీవర్డ్స్ చూస్తే ఆన్సర్ గుర్తు రావాలి. అదే ప్రాబ్లం అయితే ఫార్ములా రాసుకోండి. అవి చూస్తేనే స్టెప్స్ రావాలి. ఒకవేళ ఫార్ములా లేదు, ప్రొసీజరల్ స్టెప్సే ఉన్నాయి, అవి చూస్తే ప్రొసీజరల్ స్టెప్ రాసుకోండి, సరిపోతుంది. సో ప్రతి క్వశ్చన్కి ఇలా కీవర్డ్స్ తయారు చేసుకుని పెట్టుకోండి. సో ఫస్ట్ హాఫ్ డే అది అయిపోతుంది కదా, ఇక తెల్లారి వన్ డే ఉంటుంది కదా నెక్స్ట్ డే ఎగ్జామ్కి. సో మిగతా 2 యూనిట్లు ఉంటాయి చూసారా, పొద్దున పూట హాఫ్ ఏమో పొద్దున్న లెగిసి 6 ఇస్తారు అనుకోండి, పొద్దున పూట హాఫ్ ఏమో ఆ సెకండ్ యూనిట్కి, మధ్యాహ్నం పూట హాఫ్ ఏమో థర్డ్ యూనిట్కి. సో మొత్తం మీద ఈ 3 యూనిట్లు అయిపోతాయి కదా. ఈ 3 యూనిట్లు ఏదైతే పర్ఫెక్ట్ చదివారో వాటి కీవర్డ్స్ ఏదైతే చూసుకున్నారో అది ఈ టెక్నికల్ పబ్లికేషన్ బుక్ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఆ నైట్ ఈవినింగ్ 9-10 వరకు చదువుకుని మీరు చదువుకున్న టైంని బట్టి సో అవి మొత్తం కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి ఆ 3 యూనిట్లు. మరి మిగిలిపోయిన 2 యూనిట్ పరిస్థితి ఏంటి? మిగిలిపోయిన 2 యూనిట్లు ఏవైతే ఉన్నాయో అందుట్లో 4th 5th యూనిట్లో అదే మీరు సెలెక్ట్ చేసుకున్నాక మిగిలిన యూనిట్లు 2 కూడా పాత క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, బాగా పాత పేపర్ల వరకు వెళ్ళిపోండి. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ రోజు ముందు ఒక్కసారి అలా పైపైన చూసుకోండి అంతే. ఇక అది ఎప్పుడు మార్నింగ్ 6 to 7 పైపైన అలా కీవర్డ్స్ అలా చూసుకోండి. ఇక తర్వాత 7 to 8
ఈ 7 to 7:30 మీరు ఏదైతే కీవర్డ్స్ తయారు చేసుకున్నారో ఆ 3 యూనిట్స్ మాత్రమే చదవండి. ఇవి పొద్దునపూట 6 to 7, 5 to 6 అన్నా అనుకోండి, ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ తప్పుడు, ఎగ్జామ్ రాసే ముందు, అప్పుడు అది ఆ వదిలేసిన యూనిట్స్ ఇంపార్టెంట్, పై పాయింట్ చూసుకోండి. ఎందుకంటే జనరల్గా నాకు తెలిసి పై పైన చూసుకునే ఈజీ గుర్తుంటాయి. అది గుర్తుంచుకోవాలంటే గుర్తుండదు. పై పైన చూస్తే ఇక్కడ చూసామరా అని రాసేస్తాం. ఈ 3 యూనిట్లు మాత్రం కంఠస్థం అయిపోవాలి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ 3 యూనిట్స్ మాత్రమే మీరు చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. అంతే తప్ప మళ్ళీ మొత్తం చేయాలంటే మీ వల్ల కాదు. సో 3 యూనిట్లు ప్రిపేర్ అయ్యి ఇట్లా ఈ మిగతా యూనిట్లు ఇట్లా చేశారనుకోండి, మీకు పాస్ మార్కులు రావడమే కాదండి, మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 యూనిట్స్లో 3 క్వశ్చన్లు వచ్చినా దాని మీద ఒక 3, 4, 5 షార్ట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా, సో మొత్తం మీద డైరెక్ట్గా 40 మార్క్స్ రావటానికి కూడా మీకు ఛాన్సు లేకపోలేదు. ఇది నేను చెప్పడం అని కాదండి, చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే పందాలో అయితే. ఎందుకంటే జనరల్గా డిప్లొమా అప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నైట్ అవుట్లు చేస్తుంటారు నిద్రపోకుండా. ప్రతి ఎగ్జామ్ కూడా ఏం చేస్తారంటే నైట్ అంతా అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెల్లారులు చదివేసేసి ఎగ్జామ్ రాసి వచ్చా మధ్యాహ్నం అంతా నిద్రపోతారు. మళ్ళీ నైట్ 9కి మొదలెట్టేసి తెల్లారిందా చదువుతారు. సో అదొక పద్ధతి ఉంది. కాకపోతే ఏంటంటే దానివల్ల లాసు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీక్గా ఉన్న పర్సనల్ అయితే. గట్టిగా తినేవాళ్ళు అనుకోండి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు మొబైల్స్ దగ్గర పెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, చాటింగ్ చేస్తూనే చదువుతూ ఉంటారు. ఆ మూడ్లో ఎక్కుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చదువు అనేది ఇంట్రెస్టింగ్ ఉంటే ఎక్కుతుంది, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంత చదివినా ఎక్కదు. అందుకని చెప్పేసి అలా చేసే కన్నా కూడా ఇచ్చిన డే టైంలోనే మీరు యూటిలైజ్ చేసుకుంటే, ఎందుకంటే జనరల్గా ఎగ్జామ్ ఉంది గ్యాప్లో ఇచ్చేది. ఎందుకంటే ఏదో థర్డ్ ఇయర్ ఎగ్జామ్ ఉంది మధ్యలో, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంది, దానికోసం కాదు. పిల్లవాడికి ఒక్కరోజన్నా ప్రిపేర్ అవ్వడానికి ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ తీసుకున్నట్టయితే ఆ ఛాన్స్ ఉండదు. చూసారా ఎప్పుడైనా? డే బై డే పెట్టేస్తారు ఒక్కోసారి. సో అలా జరగకుండా ఉండాలని మైండ్, ఇది ఇంజనీరింగ్ కాబట్టి సో గ్యాప్ వస్తే చదువుకుంటారని చెప్పేసి ఇచ్చారు. అదే 2 రోజులు వచ్చింది అనుకోండి, మీరు ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చేసుకున్నదల్లా 1 డే అల్లా 1 యూనిట్కి, ఇంకో డే 2 యూనిట్స్కి, ఇంకో హాఫ్ డే 1 యూనిట్ చేస్తే 4 యూనిట్స్ కవర్ అవుతాయి. సో 1 డే వచ్చిన దానికి 2 డే వచ్చిన దానికి డిఫరెన్స్ అదే. సో ఏదేమైనా ఈ పద్ధతిలో వెళ్తేనే పనులు అవుతాయి. ఓకేనా? సో అందుట్లో ఇప్పుడు 4th ఇయర్ అయినా కానివ్వండి, 4.2 అయినా కానివ్వండి, 4.1 అయినా కానివ్వండి, థర్డ్ ఇయర్ అయినా కానివ్వండి, సెకండ్ ఇయర్ అయినా కానివ్వండి, ఫస్ట్ ఇయర్ అయినా కానివ్వండి, ఇదే పందాలో చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. జనరల్గా నాకు తెలిసి ఎగ్జామ్ ముందు వరకు ఎవరో ఇది అవ్వట్లా, ప్రిపరేషన్ అనేది ఇది చేయట్లేదు. ఓకేనా? సో అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నట్టయితే రాయబోయే వాళ్ళకి, రాసేవాళ్ళకి కూడా. థ్యాంక్ యూ.